ఓం శాంతి. ఈరోజు మురళి 14/10/2025. मीठे बच्चे, ये पुरुषोत्तम संगम युग कल्याणकारी युग है। इसमें ही परिवर्तन होता है। तुम कनिष्ठ से उत्तम पुरुष बनते हो। మధురమైన పిల్లలారా, ఈ పురుషోత్తమ సంగమ యుగము కళ్యాణకారి యుగము. దీనిలోనే పరివర్తన అనేది జరుగుతుంది. ఈ యుగంలోనే ఏం పరివర్తన జరుగుతుంది? మీరు కనిష్ఠుల నుండి ఉత్తమ పురుషులుగా తయారైపోతున్నారు. ప్రశ్న, ఇస్ జ్ఞాన్ మార్గ మే कौन सी बात सोचने व बोलने से कभी भी उन्नति नहीं हो सकती? ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయము ఆలోచించటం లేదా మాట్లాడడము, ఏ పాయింట్, ఏ విషయాన్ని ఆలోచించటం వలన, అనుకోవటం వలన ఎప్పుడు కూడా ఉన్నతి పొందలేరు. उत्तर, ड्रामा में होगा तो पुरुषार्थ कर लेंगे, ड्रामा कराएगा तो कर लेंगे। यह सोचने व बोलने वालों की उन्नति कभी नहीं हो सकती. డ్రామాలో ఉంటే పురుషార్థం చేసేస్తాంలే, డ్రామా చేయించినట్లయితే చేసేస్తాం మేము అని ఆలోచించేవారు లేదా ఇలా మాట్లాడేవారు ఎప్పుడు కూడా ఉన్నతి పొందలేరు. యహ కహనా హీ రాంగ్ హే, ఇలా అనడమే అసలు రాంగ్ అవుతుంది. तुम जानते हो अभी जो हम पुरुषार्थ कर रहे हैं ये भी ड्रामा में नूंद है. పురుషార్థ్ కర్నా హీ హే. మీకు తెలుసు, ఇప్పుడు ఏదైతే మేము పురుషార్థం చేస్తున్నామో ఇది కూడా డ్రామాలో ఇమిడి ఉంది. పురుషార్థం చేసి తీరాల్సిందే అని మీకు ఇప్పుడు అర్థమైంది, తెలుసుకున్నారు. గీత్, ये कहानी है दीवे और तूफान की, ये लड़ाई है निर्बल और बलवान की. ఈ కథ దీపం మరియు తుఫాన్ యొక్క కథ. ఏంట కథ? యుద్ధము, బలవంతునికి బలహీనునికి మధ్య యుద్ధం యొక్క కథ. దీపం బలహీనం కదా, బలవంతుడు తుఫాన్ కదా. ఆ దీపం మనమైతే మాయా తుఫాన్. ओम शांति. ये है कलयुगी मनुष्यों के गीत, परंतु इनका अर्थ वो नहीं जानते, ये तुम जानते हो. ఇది కలియుగి మానవులు పాడుకున్న పాటయే, కానీ అర్థం మీకు తెలుసు. तुम हो अभी पुरुषोत्तम संगम युगी. संगम युग के साथ पुरुषोत्तम भी लिखना चाहिए. మీరిప్పుడు పురుషోత్తమ సంగమ యుగి వాసీలుగా అయిపోయారు. సంగమ యుగము అని రాసినప్పుడు దాని ముందు పురుషోత్తమ అనే పదం కూడా తప్పకుండా రాయాలి. बच्चों को ज्ञान की पॉइंट्स याद ना होने के कारण फिर ऐसे ऐसे अक्षर लिखने भूल जाते हैं. यह मुख्य है, इनका अर्थ भी तुम ही समझ सकते हो. పిల్లలకు ఇక్కడ నుండి బయటకు వెళ్ళాక జ్ఞాన పాయింట్స్ బుద్ధిలో గుర్తుండని కారణంగా ఇలాంటి పదాలు మర్చిపోతుంటారు మేటర్ రాసినప్పుడు. బాబా చెప్తున్నారు, ఇది ముఖ్యమైనది అసలు పురుషోత్తం అనేది. దీని అర్థం కూడా మీరే అర్థం చేసుకోగలరు, మీకే తెలుసు. पुरुषोत्तम मास भी होता है, ये फिर है पुरुषोत्तम संगम. ये संगम का भी एक त्योहार है. ये त्योहार सबसे ऊंचे. పురుషోత్తమ మాసము అని మనకి కార్తీక నెల ఎలా ఉంటుందో, ఒక నెల రోజులు పురుషోత్తమ మాసము అని భక్తిలో చేసుకుంటారు. అలా ఇది యుగము, పురుషోత్తమ సంగమ యుగం నడుస్తుంది. ఈ సంగమము అనేది కూడా ఒక పండగ. నదుల మధ్య సంగమాలు, సముద్రానికి నదులకు మధ్య
పండగలా చేస్తారు కదా. మరి ఈ పురుషోత్తమ సంగమ యుగం ఏంటి? అన్నింటికన్నా ఉన్నతమైన పండగ పర్వము. तुम जानते हैं अभी हम पुरुषोत्तम बन रहे हैं, उत्तम ते उत्तम पुरुष. మీనింగ్ ఏంటి పురుషోత్తమ అంటే? ఉత్తమోత్తమ పురుషులుగా తయారవుతున్నాం ఇక్కడ మనం పురుషోత్తములు. ऊंच से ऊंच, शौकार से शौकार नंबर 1 कहेंगे లక్ష్మీ నారాయణ को. ఆ ఉత్తమ పురుషులు ఎవరు? పురుషోత్తములు లక్ష్మీనారాయణులు. ఉన్నతోన్నత పదవి, అతి ధనికులుగా ఉండే పదవి, नंबर 1 पदवी. शास्त्रों में दिखाते बड़े प्रलय हुए, फिर नंबर 1 श्री कृष्ण पीपल के पत्ते पर सागर में आया. अभी तुम क्या कहेंगे? శాస్త్రాల్లో చూపిస్తారు పెద్ద ప్రళయం వచ్చింది, తర్వాత నంబర్ 1 శ్రీకృష్ణుడు రావి ఆకు మీద తేలి వచ్చారు సముద్రంలో. ఇప్పుడు మీరేమంటారు? नंबर 1 ही है श्री कृष्ण, जिसको ही श्याम सुंदर कहते. दिखा के अंगूठा चूसता हुआ आया. बच्चा तो गर्भ में ही रहता है, तो पहले पहले ज्ञान सागर से निकला हुआ उत्तम ते उत्तम पुरुष श्री कृष्ण है. రావి ఆకు మీద తేలి రావడం అది కూడా ప్రళయమైపోయింది, సముద్రమే మిగిలింది, జలమయమైపోయింది. ఆ సముద్రంలో రావి ఆకు మీద శ్రీకృష్ణ తేలి వచ్చారు. దీనికి మీరేం చెప్తారు? జ్ఞాన సాగరం నుండి వచ్చారు నంబర్ 1 శ్రీకృష్ణుడు తేలితో. జ్ఞానసాగరం నుండి, జ్ఞానసాగర్ శివ బాబా ద్వారా తయారయ్యారు కాబట్టి. ఇది ఒక కొత్త పాయింట్ ఈరోజు మనం అర్థం చేసుకోవటానికి మురళిలో. జ్ఞానసాగరుడు ద్వారా అలాంటి నంబర్ 1 శ్రీకృష్ణుడిగా తయారయ్యారు, ఉత్తమోత్తమ శ్రీకృష్ణ పదవి. అందుకే సాగర మధ్య వచ్చినట్టు చూపించారు అనేది ఈరోజు కొత్తగా అవగాహన అవుతుంది మనకి. శ్యామ సుందరుడు చెప్తారు, బొట్టనవేలు, కాలి బొట్టనవేలు చీకుతూ ఆకు మీద ఉన్నట్టు చూపిస్తారు. బాలుడు అంటే తప్పకుండా గర్భంలో నుండి వస్తారు కదా, సముద్రంలో ఎలా వచ్చేసారు? ज्ञान सागर से स्वर्ग की स्थापना होती है, उनमें नंबर 1 पुरुषोत्तम ये श्री कृष्ण है, और ये है ज्ञान का सागर, पानी का नहीं. గర్భం ద్వారానే జన్మ తీసుకుంటారు, కానీ జ్ఞాన సాగరుడు స్వర్గాన్ని స్థాపించి దానిలో నంబర్ 1 పురుషోత్తముడు శ్రీకృష్ణుడు అయ్యారు. స్థూలమైన సాగరం ద్వారా రాలేదు, దాని మధ్యలో కాదు, జ్ఞాన సాగరం మధ్యలో తేలుతూ వచ్చారు. సాగరం, జ్ఞాన సాగరం బాబా నుండి పొంది కదా శ్రీకృష్ణుడు. प्रलय भी होती नहीं, कई बच्चे नए नहीं आते तो बाप को फिर पुरानी पॉइंट रिपीट करनी पड़ती है. అక్కడ చూపించిన మాదిరిగా ప్రళయము కూడా ఏమీ జరిగిపోదు అని చెప్తున్నారు బాబా. కొంత భూభాగం అయితే ఉంటుంది కదా. కొంతమంది పిల్లలు కొత్త కొత్త వాళ్ళు వచ్చినప్పుడు ఈ పాత పాయింట్స్ కోర్సులో విన్నవే అనిపిస్తుంది, బాబా రిపీట్ చేస్తూ ఉంటారు. కానీ కోర్సులో విన్న పాయింట్ అనిపించలేదు. ఈరోజు సాగరం మధ్య ఆకు మీద తేలి వచ్చి కృష్ణుడితే మనం పాతదే విన్నాం అనిపించిందా ఏంటి కదా. అదే పాయింట్ రిపీట్ చేసిన చూడండి, మనకు అర్థం అయ్యడము, అనుభవం అవడంలో డిఫరెన్స్ ఉంటుంది. सती त्रेता द्वापर कलयुग, 4 युग तो है, 5वां फिर है पुरुषोत्तम संगम युग. इस युग में मनुष्य चेंज होते. सत्य त्रेता द्वापर కలియుగాల 4 యుగాలు, 5వది పురుషోత్తమ సంగమ యుగము. ఇందులో మానవుల పరివర్తన అనేది జరుగుతుంది. कनिष्ठ से सर्वोत्तम बनते, जैसे शिव बाबा को भी पुरुषोत्तम व सर्वोत्तम कहते हैं ना. कनिष्ठ మానవుల నుండి సర్వోత్తములుగా అవుతున్నాం. శివబాబాని కూడా పురుషోత్తముడు, అంతకన్నా గొప్పటేటి సర్వోత్తముడు అని చెప్తాం. పరం ఆత్మ పరమాత్మ, అందుకే పరం ప్లస్ ఆత్మ పరమాత్మ అంటాం. పరం అంటే సుప్రీం, సర్వోచ్చ, सर्वोन्नतुడు. फिर पुरुषों में उत्तम है लक्ष्मी नारायण. इनको ऐसा किसने बनाया? यह तुम बच्चे ही जानते हो, बच्चों को भी समझ में आया है. इस समय हम पुरुषार्थ करते ऐसे बनने के लिए.
బాబా తర్వాత ఉత్తములు పురుషులలో, ఆత్మలలో లక్ష్మీనారాయణులు పురుషోత్తములు అన్నాము. అలా ఎవరు తయారు చేశారు వారిని? పిల్లలకు కూడా ఇప్పుడు అర్థమైందని ఈ సమయంలో మేము అలా తయారవటానికి పురుషార్థం చేస్తున్నాం. శివ్ బాబా తయారు చేస్తున్నారు. అలా ఎలా? లక్ష్మీనారాయణులుగా, పురుషోత్తములుగా. పురుషార్థ్ कोई बड़ा नहीं, మోస్ట్ సింపుల్, చాలా సింపుల్ పురుషార్థమే బాబా చెప్పారు. सीखने वाले भी है अबलाई कुब्जे जो कुछ भी पढ़ी लेकिन ఎంత సింపుల్ అంటే అబలలు కుబ్జా అనే శాపం చూపించారు కదా శాస్త్రాల్లో. అలాంటి శాపితులైన పేదలు లేదా చదువు లేదు శాపమా మాకు అని అలాంటి జీవితంలో ఉండేవారు పామరులు, అబలలు చదివేసుకుంటున్నారు, నేర్చేసుకుంటున్నారు. అంత సింపుల్ గా ఉండే పురుషార్థం నేర్పించారు బాబా. उन्होंने के लिए कितना सहज समझाया जाता है. देखो अहमदाबाद में एक साधु था, कहता था हम कुछ खाते पीते नहीं. अच्छा कोई सारी आयु खाता पीता नहीं फिर क्या? ప్రాప్తి తో కుచ్ నీ అయినా. బాబా టైంలో అహ్మదాబాద్ లో ఒక సాధు ఉండేవారంట. అతడు ఏమి తినకుండానే ఉన్నాడు అని చెప్పారంట. సరే, జీవించినన్నాను ఏమీ తినక తాగక అలా ఉండిపోయారే అనుకోండి, ఏమి ప్రాప్తి అతనికి గాని సొసైటీకి గాని? ప్రాప్తితో कुछ नहीं ना, ప్రాప్తి ఏం లేదు కదా. झाड़ को भी खाना तो मिलता है ना, खाद पानी यानी नेचुरल उनको मिलता है जिससे झाड़ वृद्धि को पाता है. उसने भी कोई रीति सिद्धि पाई होगी. ऐसे बहुत है जो आग से पानी से चले जाते हैं, इनसे भला फायदा क्या? చెట్లకి కూడా చూడండి, ఎరువు నీరు దానికదే దొరుకుతూ ఉంటది. ఎవరు వేయకపోయిన అడవుల్లో చెట్లకి వాటితో అది పెరుగుతూ ఉంటుంది కదా నేచురల్ గా. అలానే ఆ సాధు కూడా ఏదో రిద్ధి సిద్ధులు పొంది ఉంటారేమో కదా, దాంతో శరీరాన్ని అడ్డంగా అలా నడిపిస్తూ ఉంటారు వారు. చాలా మంది అలా రిద్ధి సిద్ధులు చూపిస్తూ నిప్పుల పైన నడుస్తారు, నీళ్ల పైన లోపలికి మునగకుండా పైన తేలి నడిచి చూపిస్తూ ఉంటారు. ఆసనం వేసి కూర్చొని చూపిస్తారు నీరు పైన. కానీ లాభం ఏంటి దీంతోని? तुम्हारा तो इस सहज రాజ్యోగ से జన్మ జన్మాంతర కా ఫాయిదా హై. కానీ మీరు నేర్చుకునే సహజ రాజయోగం ద్వారా జన్మ జన్మల వరకు లాభం ఉంది ప్రకృతికి, మీకు, విశ్వానికి. तुमको జన్మ జన్మాంతర के लिए दुखी से सुखी बनाते. ఈ రాజయోగం ఎలాంటిది? జన్మ జన్మాంతరాల వరకు దుఃఖి నుండి సుఖిగా తయారు చేసేస్తున్నారు బాబా. बाप कहते बच्चे ड्रामा अनुसार हम तुमको गोह्य बातें सुनाता हूं. డ్రామా అనుసారం గుహ్యమైన పాయింట్స్ చెప్తూ ఉంటాను మీకు అంటూ ఉన్నారు బాబా. जैसे बाबा ने समझाई शिव और शंकर को मिलाया क्यों है? शिव शंकर्లు ఒకటే అని ఎందుకు చెప్పారు? शंकर का तो इस सृष्टि में पार्ट ही नहीं, शिव का, ब्रह्मा का, विष्णु का पार्ट है. శంకరుని యొక్క పాత్రే లేదు అసలు ఈ సృష్టిలో. శివుడిది ఉంది, మళ్ళీ ब्रह्मदी विष्णुदी ఉంది. ब्रह्मा और विष्णु का ऑलराउंड पार्ट है. शिव बाबा का भी इस समय पार्ट है जो आकर ज्ञान देते फिर निर्वाण धाम में चले जाते हैं. బ్రహ్మ మరియు విష్ణు పాత్ర ఏంటుంది అని ఆలోచిస్తే ఆల్రౌండ్ పాత్ర ఉంది. సతీయుగం నుండి సంగమయుగం వరకు. శివబాబాది ఏంటి పాత్ర అంటే ఈ సమయంలో సంగమయుగంలో వచ్చి జ్ఞానం ఇస్తారు, తర్వాత నిర్వాణ ధామానికి వెళ్ళిపోతారు. बच्चों को जायदाद देकर खुद वानप्रस्थ में चले जाते हैं. वानप्रस्थी बनना अर्थात गुरु द्वारा वाणी से परे जाने का पुरुषार्थ करना, परंतु वापिस तो कोई जा नहीं सकते क्योंकि विकारी भ्रष्टाचारी है. विकार से जन्म तो सबका होता है. పిల్లలకు ఆస్తి ఇచ్చి తల్లి తండ్రి స్వయంగా వానప్రస్థంలో వెళ్ళిపోతారు కదా. ఎందుకు వచ్చింది ఆచారం? శ్రీ బాబా అలా వెళ్ళిపోతున్నారు. మనకు అన్నీ నేర్పించి తయారు చేసి జ్ఞానం ఇచ్చి మన జీవితాన్ని తయారు చేసి జన్మల యొక్క ప్రాప్తి మనకి ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు మానసే పరి నిర్వాణధామానికి. దాన్ని లౌకిక మార్గంలోని
పిల్లల్ని తయారు చేసి వాళ్ళు సెటిల్ అయ్యాక వానప్రస్థి అని వెళ్ళిపోతారు. గురువుల ద్వారా వాణి నుండి అతీతంగా నిర్వాణధామ ముక్తిధామానికి వెళ్ళిపోవాలి మేము అనుకుంటారు, కానీ వెళ్ళలేకపోతున్నారు అక్కడ. ఎందుకంటే భ్రష్టాచారిగా అయిపోయారు, వికారాలతో జన్మించి ఉన్నారు. పవిత్రత శక్తి లేకుండా ఎగిరి వెళ్ళలేదు ఆత్మ. ये लक्ष्मी नारायण निर्विकारियों का विकार से जन्म नहीं होता, इसलिए श्रेष्ठाचारी कहलाए जाते. లక్ష్మీ నారాయణులు అయితే నిర్వికారీలు, వికారీ జన్మ అనేది ఉండదు, అందుకే వారిని శ్రేష్టాచార్యులు అని చెప్తారు దేవతల్ని. కుమార్యాని నిర్వికారి, इसलिए उनके आगे माथा टेकते हैं. కుమారులు నిర్వికారిగా ఉంటారు కాబట్టి వారి ఎదురుగా తల వంచుతారు, పూజలు చేస్తారు. तो बाबा ने समझाया कि यहाँ शंकर का कोई पार्ट नहीं, बाकी प्रजापिता ब्रह्मा तो जरूर प्रजा का पिता हुआ ना. शिव बाबा को तो आत्माओं का पिता कहेंगे, वो है अविनाशी पिता. ये गोह्य बात अच्छी रीति धारण करनी है. బాబా చెప్తున్నారు శంకరునిది పాత్ర లేదు, ప్రజాపిత బ్రహ్మది ఉంది. తప్పకుండా ప్రజారచన ఇతని ద్వారానే జరుగుతుంది. సృష్టి రచన అనండి, ప్రజారచన అనండి, అందుకే ప్రజాపిత బ్రహ్మ అన్నారు. శివ బాబా అయితే ఎప్పుడూ ఆత్మలకి పిత. బ్రహ్మ మామ సంగమయుగంలో ప్రజాపిత అవుతారు, తర్వాత ఉండదు, జన్మ మారిపోతుంది బ్రహ్మది. అది కూడా శివ బాబా అతని తనులో ఉన్నంత వరకే ప్రజాపిత కదా. శివ బాబా అయితే ఆత్మల పిత, అవినాశి పిత, ఎప్పుడు కూడా ఆత్మలకి పితే అతడు ప్రతి యుగంలోని. ఇలాంటి గుహమైన విషయాలు చక్కగా ధారణ చేసుకోవాలి. जो बड़े बड़े फिलोसोफर होते हैं उनको बहुत टाइटल मिलते, श्री श्री 108 का टाइटल भी विद्वानों को मिलते, बनारस के कॉलेज से पास कर टाइटल ले आते हैं पेद पेद फिलोसोफर्स. శ్రీ శ్రీ 108 అని టైటిల్స్ తీసుకుంటున్నారు. బనారస్ లో వేద పాఠశాల అని ఉంటుంది, చదువుకొని ఈ బిరుదు తీసుకుంటుంటారు. 108 శ్రీ శ్రీ జగద్గురు 108 అని. बाबा ने गुप्ता जी को इसलिए बनारस भेजा था कि उन लोगों को जाकर समझाओ कि बाप का भी टाइटल अपने ऊपर रख बैठे हो. गुप्ता जी అని ఆ అన్నయ్యను బనారస్ లో సేవకు పంపించారు బ్రహ్మ బాబా ఉన్న టైంలో. అక్కడ ఎవరైతే ఇలాంటి బిరుదులు తీసుకుంటున్నారో బనారస్ యూనివర్సిటీలో చదువుకుని, వారికి ఈ పాయింట్ పై చెప్పండి, అది భగవంతుని యొక్క టైటిల్ అని. बाप को श्री श्री 108 जगत गुरु कहा जाता है. परमात्मा తండ్రిని శ్రీ శ్రీ 108 జగద్గురు అంటారు అనేది మనం వారికి చెప్పాలి అంటున్నారు బాబా. माला ही 108 की होती, 8 रतन गाए जाते हैं, वो पांचवी दानर होते, इसलिए उनको जपते, फिर उनसे काम 108 की पूजा करते. 108 మాల అంటారు కదా, అష్టరత్నాలు ఉంటాయి, పాంచవి దానర్స్ వాళ్ళు 8 రత్నాలు కూడా చెప్పిస్తారు పట్టుకుని. అంతకన్నా తక్కువ ఉండేది, తక్కువ మార్కులతో పాస్ అయిన వాళ్ళు పాస్వి దానర్ తర్వాత 8 మంది తర్వాత 108 వారిదే పూజ చేస్తారు. 108 పూసలు పెట్టి यज्ञ जब रचते हैं तो कोई 1000 शालिग्राम बनाते हैं, कोई 10,000, कोई 50,000, कोई लाख भी बनाते हैं, मिट्टी के बनाकर फिर यज्ञ रचती है. యజ్ఞాలు చేసేటప్పుడు కొంతమంది 1000 శాలిగ్రామాలు చేస్తారు. శివలింగంతో పాటు శాలిగ్రామాలు ఉంటాయి యజ్ఞం చేసినప్పుడు. కొంతమంది 10,000, కొంతమంది 50,000, కొంతమంది 1,00,000 కూడా శాలిగ్రామాలు తయారు చేయిస్తారంట. మట్టితోనే తయారు చేస్తారు, తర్వాత యజ్ఞాన్ని మొదలు పెడతారంట. जैसा जैसा सेठ अच्छे से अच्छा बड़ा सेठ होगा तो लाख बनवाएंगे. बाप ने समझाया माला तो बड़ी है ना, 16,108 की माला बनाती. ఎంత పెద్ద సేటో, ఎంత మంచి సేటో అంత ఎక్కువ లక్షల సంఖ్యలో శాలిగ్రామాలు తయారు చేసి పూజ చేస్తారంట. బాబా చెప్తున్నారు మాల అయితే పూజ పొందేవారు 16,108 పెద్ద మాల అంటే పూజ పొందేది ఉంది కదా.
ये तुम बच्चों को बाप बैठ समझाते, तुम सभी भारत की सेवा कर रहे हो బాప్ కే సాత్. కాబట్టి శాలిగ్రామ రూపంలో పూజ జరుగుతుంది, మాలలో మనుల రూపంలో పూజ జరుగుతుంది. ఒకవేళ లక్షల సంఖ్యలో ఉండే శాలిగ్రామాలంటే అది రుద్రమాల లెక్కలోకి వెళ్ళిపోతుంది. 16,108కి దాటి ఉంది కదా సంఖ్య. ఇప్పుడు బాబా కూర్చొని ఇవన్నీ మనకు చెప్తున్నారు. పిల్లలు మీరు బాబాతో పాటు భారతదేశం యొక్క సేవలో ఉన్నారు. बाप की पूजा होती तो बच्चों की भी पूजा होनी चाहिए. नहीं जानते कि रुद्र पूजा क्यों होती है? बच्चे तो सब शिव बाबा के हैं. इस समय सृष्टि की कितनी आदमशुमारी है, इसमें सब आत्माएं शिव बाबा के बच्चे ठहरे ना, परंतु मददगार सब नहीं होते. इस समय तुम जितना याद करते हो उतना ऊंच बनते, पूजन लायक बनते हो. बाबा చెప్తున్నారు, బాబా పూజ చేస్తున్నారు, మరి పిల్లల పూజ కూడా జరగాలి కదా. భారతదేశం యొక్క సేవలో ఉన్నారు బాబా తోడులో మీరు. కానీ ఇది మనకు తెలియదు. రుద్రుని పూజ ఎందుకు చేస్తున్నారు, రుద్రమాలని ఎందుకు పూజిస్తారు, శాలిగ్రామాన్ని ఎందుకు పూజిస్తారు. ఇప్పుడు అర్థమవుతుంది కదా ఎందుకు. శివుడితో పాటు భారతదేశం యొక్క సేవ చేశారు. ఈ సమయంలో సృష్టిలో ఎంత జనసంఖ్య ఉంది, వీళ్ళందరూ ఆత్మలు శివ్ బాబా పిల్లలే కదా ఆత్మలందరూ. కానీ అందరూ సహయోగి కావట్లేదే సంగమయుగంలో బాబా వచ్చినప్పుడు. ఎవరైతే ఈ సమయంలో ఎంత బాబాను జ్ఞాపకం చేస్తారో ఎక్కువగా అంత ఉన్నత పదవి పొందుతున్నారు, పూజ కూడా యోగ్యులు అవుతున్నారు. బాబాకి ఇచ్చే సహయోగంలో బాబా స్మృతి ఎక్కువగా చేయటం ఇది కూడా ఒక సహయోగం కదా. ऐसे और कोई की ताकत नहीं जो ये बात समझाए, इसलिए कह देते ईश्वर का अंत कोई नहीं जानते. ఇటువంటి ఇంత గుహ్యమైన పాయింట్స్ చెప్పే శక్తి ఎవరికి లేదు. మాల రహస్యం, శాలిగ్రామాల రహస్యం. అందుకని ఈశ్వరుని యొక్క అంతు కనుగోలేము. మనకు తెలియదు, అతనిలో ఉన్న జ్ఞానాన్ని మనం పట్టుకోలేము, అతని పరిచయాన్ని పట్టుకోలేము అనేసరి ఈశ్వరునికి అంతు లేదు అని తెలుసుకోవటం. बाप ही आकर समझाते, बाप को ज्ञान का सागर कहा जाता है, तो जरूर ज्ञान देंगे ना. प्रेरणा की तो बात होती नहीं. బాబా వచ్చి చెప్తూ ఉన్నారు ఈ జ్ఞానం, అందుకే జ్ఞాన సాగరుడు అంటారు. తప్పకుండా జ్ఞానం ఇస్తూ ఉన్నారు కదా. ప్రేరణ ఇస్తారా పైనుండి సాగరం అని ఇక్కడికి వచ్చి జ్ఞానం ఇచ్చినప్పుడే గుర్తించే మనము. भगवान कोई प्रेरणा से समझाते क्या? तुम जानते हो उनके पास सृष्टि के आदि में अंत का ज्ञान है, फिर तुम बच्चों को सुनाते. ఆకాశం నుండి ప్రేరణతో జ్ఞానం వినిపిస్తారా? లేదు. భగవంతుని దగ్గర సృష్టి యొక్క ఆది మధ్య అంత్యం యొక్క జ్ఞానం ఉంది, అది మనకు వినిపిస్తున్నారు బాబా వచ్చి. ये तो निश्चय है, निश्चय होते हुए भी फिर भी बाप को भूल जाते हैं. బాబా భగవంతుడు వచ్చి వినిపిస్తున్నారు, నిశ్చయం ఉంది, అయినా కూడా బాబాను మర్చిపోతున్నారు పిల్లలు. బాప్ కి యాద్ यह पढ़ाई का तंत्र, याद की यात्रा से कर्मातीत को पाने में मेहनत लगती, इसमें ही माया के विघ्न आते हैं. బాబా స్మృతి అనేది చదువు యొక్క సారము అని చెప్తున్నారు బాబా. స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత అవస్థ పొందడం అనేది జరుగుతుంది. చదువు యొక్క సారమే స్మృతి యాత్ర. దీనిలో శ్రమ, కర్మాతీత మోడలో శ్రమ పడవలసి వస్తుంది. బాబా స్మృతి యొక్క శ్రమ. దీనిలోనే మాయ విఘ్నం వేసేస్తూ ఉంటుంది. పడాయి ఇతన విఘ్నం ఆతే, చదువులో అంత విఘ్నం రాదు. మురళి విన్నప్పుడు చక్కగా ఆనందం అనిపిస్తుంది కదా. బాబా స్మృతి చెయ్యాలంటేనే అసలు క్లాసే లేదు, 2 గంటల యోగం అంటే వస్తారా రారా? యోగం ఏంట కదా, క్లాస్ లేదంట కదా. స్మృతి అనేది బుద్ధి అటు ఇటు తిరుగుతుంది, శ్రమ అవుతుంది. शंकर के लिए कहते शंकर आंख खोलते तो विनाश होते, ये कीड़ा भी ठीक नहीं. శంకరుడు మూడో నేత్రాన్ని తెరిస్తే సృష్టి వినాశనం అయింది అనడం కూడా కరెక్ట్ కాదు. అది बाप कहते ना मैं विनाश करा तो ना वो कहते, ये रॉन्ग है. देवता ये थोड़ी पाप करेंगे. నేనేమి అతని ద్వారా వినాశనం చేయించను, శంకరుని ద్వారా. అతడు కూర్చొని కన్ను తెరిచి వినాశనం చెయ్యరు. ఇది రాంగ్ అలా అనుకోవడం. దేవతలు ఏమైనా పాపం చేస్తారా?
అందరి వినాశనం చేసి अब शिव बाबा बैठ ये बातें समझाते, आत्मा का ये शरीर है रथ, हर एक आत्मा की अपनी रथ पर सवारी है. शिव बाबा కూర్చొని ఈ విషయంలో చెప్తున్నారు, ఆత్మ శరీరం అనే రథముపై సవారీ చేస్తుంది కదా ప్రతి ఆత్మ. రతి రతికుడై बाप कहते नहीं, इनका दिव्य लौकिक जन्म कहा जाता है. शिव बाबा అసలైన కృష్ణుడు, గీతా జ్ఞానదాత కృష్ణుడు ఎవరు? పరమాత్మ కృష్ణుడు, దేవత కృష్ణుడు కాదు. అతడు కూడా రథికుడై వస్తున్నారు. ఇతని యొక్క శరీరం రథము తీసుకొని వస్తున్నాను చెప్తున్నారు శివబాబా. అందుకని నాది దివ్య అలౌకిక జన్మ అని చెప్తారు శివబాబా చెప్తున్నారు. अभी तुम्हारी बुद्धि में 84 का चक्र है, जानती है अभी हम घर जाते फिर स्वर्ग में 84 జన్మ చక్రం బుద్ధిలో తెలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాం, తర్వాత స్వర్గంలో దిగి వస్తాను. बाबा पर सर्च करके समझाते, इसमें हाथ फिर नहीं होता है. कहते बाबा हम पढ़े लिखे, मुझसे कुछ निकलता. బాబా చాలా సహజం చేసి మనం చెప్తున్నారు ఈ జ్ఞానం. హార్ట్ ఫీల్ అయ్యే అవసరం లేదు. బాబా మాకు చదువు లేదు, అర్థం కావద్దు, మాకు గుర్తుంచుకోలేము అంటారు. ముక్సి కూర్చు నికల్తానే నోటి నుండి చెప్పలేము, జ్ఞానం నోరు కదలదు అంటారంట. పరంతు ఇసతో హృదయాన్ని బట్టి జరుగు చదువుతాయి. నోరు కదలకపోవడం ఏంటి? తప్పకుండా నోరు కదులుతుంది కదా. ఖానా ఖాతే ముక్ చల్తాయినా, తినేటప్పుడు నోరు కదులుతుందా లేదా? వాణి చెప్తా అలా కాదు బాబా, జ్ఞానం మాటలు చెప్పలేదు, మాట్లాడలేము మేము అంటే. మీరు ఎప్పుడు వాణిలోకి వస్తారో మాటల్లోకి ఎప్పుడు మేము కదులుతుంది కదా. మాటల్లో రాకపోవటం అనేది అయితే జరగదు కదా. ఈ మాటలే ఎందుకు రావు మీకు? बाबा ने बहुत सिंपल समझाई. कोई देते तो भी ऊपर में इशारा देते कि याद करो. సరే మీకు మాట్లాడడం రాదు, చదువు లేదు, మౌనంలో ఉన్నారు. మౌనం మాటలు రాని వాళ్ళు, సౌఖ్యంతో పని చేసుకునే వాళ్ళు ఉన్నారు. సౌఖ్యతో చెప్పండి, అతన్ని జ్ఞాపకం చేసుకుంటే మన పాపాలు నాశనం అవుతాయలా. दुख है सुख कहता वो एक ही दाता है. भक्ति मार्ग में भी दाता है, तो इस समय दाता है. फिर वानप्रस्थ में तो है ही शांति, अच्छी भी शांति धाम में रहते हो. पाठ निंदा हुआ है जो एक्ट में आता है. दुख है सुख करता ఒక్కరే దాత శివ బాబా. భక్తి మార్గంలో కూడా దాతయే, ఈ సమయంలో కూడా దాతే ఉన్నారు, సంగమయుగంలో కూడా. ఆ తర్వాత వానప్రస్థంలో ఉండేది శాంతిగా ఉంటాం. పిల్లలు కూడా అందరం శాంతిధామంలో ఉంటాము. పాత్ర ఏదైతే ఫిక్స్ అయిపోయి ఉందో అది రిపీట్ అవుతుంది. అవి హమారా పాట విశ్వకు నయా బనానా. మన పాత్ర ఎప్పుడేముంది? విశ్వాన్ని కొత్తగా తయారు చేయటం. उनका नाम क्या अच्छा है, गाड फादर, बाप रचित है स्वर्ग का. బాబా పాత్ర ఇప్పుడు విశ్వాన్ని కొత్తదిగా చేస్తున్నారు కదా, అందుకే హెవెనలీ గాడ్ ఫాదర్ అన్నారు. స్వర్గ రచయిత. बाप नरक थोड़ी रचेंगे, रचते क्या? मकान हमेशा नया रहता है. బాబా ఏమైనా నరకాన్ని రచిస్తారా? పాత ప్రపంచాన్ని రచిస్తారా ఎవరైనా? కొత్త ఇల్లు కట్టించారు అంటారు కదా నాన్నగారు పిల్లల కోసం. శివ బాబా నయి దునియా రచితే బ్రహ్మ ద్వారా. అందుకే శివ బాబా ఇప్పుడు ఏంటి? కొత్త ప్రపంచం. అక్కడ హద్దులో ఉన్న తండ్రి కొత్త ఇల్లు ఇస్తారు, ఇక్కడ బేహద్దు తండ్రి కొత్త ప్రపంచం బ్రహ్మ ద్వారా రచిస్తున్నారు శివ బాబా. ఇంకో పాట మీద మనిషి సరే ఇది శివ బాబాకు పాత్ర లభించి ఏంటి? కొత్త ప్రపంచం మనకు తయారు చేసి ఇవ్వడం. ఇక్కడ పాత ప్రపంచంలో ఎవరైతే మానవులు ఉన్నారో ఒకరికొకరు దుఃఖం ఇస్తూ ఉంటారు, మాటలతోనూ చేతలతోనూ, ఏది లేకపోయినా సంకల్పాలతోనైనా.
तुम जानते हैं हम शिव बाबा की संतान, फिर शरीरधारी प्रजापिता ब्रह्मा के बच्चे हो गए, एडॉप्टेड। हमको ज्ञान सुनाने वाले शिव बाबा रचयिता, जो अपनी रचना के आदि मध्यंत का ज्ञान सुनाते हैं। మీకు తెలుసు శివ బాబా సంతానం మనము. ఆ తర్వాత శరీరధారీలందరూ ప్రజాపిత బ్రహ్మ సంతానం, అడాప్టెడ్ సంతానమయం, దత్తతయ్యము. మనకు జ్ఞానం వినిపించేవారు రచయిత అయిన శివ బాబా. తన రచన సృష్టి యొక్క ఆది మధ్యంతే జ్ఞానం వినిపిస్తున్నారు మనకు. तुम्हारी ఆబ్జెక్ట్ బంధ, మీ లక్ష్యమే ఇది ఉంది. ఇప్పుడు ఏంటి? లక్ష్మీనారాయణగా తారవాలి, పురుషోత్తములుగా తారవాలి. मनुष्य देखो कितना खर्च कर मार्बल आदि की मूर्तियां बनाते। ये है ईश्वरीय विश्वविद्यालय, वो यूनिवर्सिटी, सारी को चेंज किया जाता है और जो भी कैरेक्टर्स है सब असुरी, आदि मध्य अंत दुख दिन ఖర్చు పెట్టి మార్బల్తో మూర్తులు తయారు చేసి పూజ చేస్తారు. బాబా చెప్తున్నారు ఇది ఈశ్వరీయ విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. మార్బల్ మూర్తి కాదు, మీరే మూర్తి అవ్వాలి చదువుకుని. మొత్తం యూనివర్స్, మొత్తం విశ్వాన్ని మార్చే విద్యాలయం, అందుకే ఇది వరల్డ్ యూనివర్సిటీ. उनके जो भी कैरेक्टर्स है सब असुरी, आदि मध्य तो दुख देने वाले। ईश्वरी यूनिवर्सिटी, ईश्वरी विश्वविद्यालय की होता है जो ईश्वर आकर खोलते, जिससे सारे विश्व का कल्याण जाता है. బయట మానవ క్యారెక్టర్స్ ఏదైతే ఉందో అసురీ గుణాలు ఉన్నాయి, ఆది మధ్య అంత్యం ఒకరికొకరు దుఃఖం ఇచ్చేలా అయిపోయారు. ఇదైతే ఈశ్వరీయ యూనివర్సిటీ కటే విశ్వవిద్యాలయం. ఈశ్వరుడు వచ్చి ఓపెన్ చేస్తున్నారు. ఇది దీంతో విశ్వానికి కళ్యాణం జరుగుతుంది ఈ విశ్వ विद्यालय द्वारा. तुम बच्चों को अब राइट और रॉन्ग की समझ होती है, और कोई मनुष्य जो समझता हो राइट रॉन्ग को समझाने में राइटियस होता है, जिसको ट्रूथ कहते हैं. పిల్లలకి ఇప్పుడు రైట్ ఏంటి రాంగ్ తెలివి, ఎవరు మనకి తెలివిస్తున్నారు? రైటియస్, ट्रूथ, सत्यम है बाबा. बापी आकर राइटर्स बनाते हैं, राइटर्स बने तो फिर मुक्ति में जाकर जीवन मुक्ति में आएंगे. बाबा ही వచ్చి ప్రతి ఒక్కరిని సత్యముగా తయారు చేస్తున్నారు, రైటర్స్ గా. సత్యముగా అయిపోతే మీరు భక్తిలోకి వెళ్ళి అక్కడి నుండి జీవన్ ముక్తిలోకి వస్తారు. ड्रामा को भी तुम बच्चे जानते हो, आदि से लेकर अंत तक पाठ बजाने नंबर आते हैं. ये खेल चलता ही रहता है, ड्रामा शूट होता जाता है. ये एवर नहीं. డ్రామా విషయం కూడా మీకు ఆది నుండి చివరి వరకు అంత్యం వరకు తెలుసుకున్నారు కదా. నంబర్ వారి పాత్రలో వస్తూ ఉంటారు, ఆట నడుస్తూనే ఉంటుంది. డ్రామా షూటింగ్ కూడా నడుస్తూ ఉంటుంది, పాత్రలు నడుస్తూ రిపిటేషన్ అవడంతో పాటు షూటింగ్ కూడా. అందుకే ఇది ఎవర్ న్యూ డ్రామా, ఎప్పుడు కొత్తగా ఉండే డ్రామా. ఎందుకు? రిపీట్ అయినప్పుడు షూటింగ్ అవుతుంది ఎవరి టైం. అక్కడైతే డ్రామాలు సినిమాలు ఒకసారి షూటింగ్ అయిపోయాక అది వేసినప్పుడల్లా మళ్ళీ షూట్ చేయరు. ఎవర్ న్యూ డ్రామా. ये ड्रामा कभी पुराना नहीं होता है, और सब नाटक आदि विनाश हो जाते. ये बेहद का अविनाशी ड्रामा है, सब अविनाशी पाटदारी है. ఈ డ్రామా ఎప్పుడు పాతదని వరగడము, చెరిగిపోవటము, పాతదవ్వటము. మిగిలిన నాటకాలు డ్రామాలు వినాశ్యవి. స్క్రిప్ట్ మాయమైపోయిందంటారు, రీల్ అరిగిపోయింది అంటారు. కానీ ఇది బేహార్డ్ డ్రామా, అవినాశి డ్రామా. ఇందులో అందరూ అవినాశి పాత్రధారీలుగా ఉన్నాము. अविनाशी खेल मानव आदि को कितना बड़ा है, बाप आकर पुरानी सृष्टि को फिर नया बनाते. अविनाशी ఆట నాటక మండలము ఎంత పెద్దది ఉండేది. బాబా వచ్చి పాత సృష్టిని కొత్తదిగా తయారు చేస్తున్నారు. वैसा तुमको साक्षात्कार होगा, जितना नजदीक आएंगे फिर तुमको खुशी होगी, साक्षात्कार करेंगे. ఎలా ఇది పరివర్తన అవుతుంది అని కూడా
సాక్షాత్కారాలు చూస్తున్నారు పిల్లలు. ఇంకా దగ్గర అవుతున్న కొద్ది సత్యగానికి ఇంటికి వెళ్ళే సమయం దగ్గర అవుతున్న కొద్ది మీలో ఖుషి పెరుగుతుంది, సాక్షాత్కారాలు చూస్తారు. कहीं ये पाठ पूरा हो, ड्रामा को फिर रिपीट करना है, फिर नए से पाठ बजाए जो कल पहले बजाया। इसमें ज्यादा भी फर्क नहीं हो सकता, इसलिए जितना हो सके तुम बच्चों को उन पद पाना चाहिए। సాక్షాత్కారాలు జరుగుతూ ఉంటాయి, ఖుషి పెరుగుతుంది. ఇప్పుడు ఇంకా పాత్ర పూర్తయిపోయింది అనుకుంటాము, దాన్ని బట్టి ఇషారా మనకు దొరుకుతుంది. డ్రామా మళ్ళీ రిపీట్ అవుతుంది, మళ్ళీ కొత్తగా పాత్రధారులు దిగుతారు. కల్పపూర్వం ఎలా అభినయించారు ఇప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. దీనిలో కొద్దిగా కూడా తేడా రాదు. అందుకే పిల్లలు ఎంత వీలుంటంత ఉన్నతమైన పదవి పొందుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, అది రిపీట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ. పురుషార్థ్ కర్మ ఊర్జులానే పురుషార్థం చేయాలి. ఏం చేయాలి, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏం చెయ్యాలి, కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. నిన్న బాబా చెప్ప చాట్ రాయండి చాలు, చెకింగ్ చేసుకోండి. చెకింగ్ జరగాలి. రాయడం అంటే మీన్స్ చెకింగ్ జరగాలి ప్రతి క్షణంలో కూడా, మధ్య మధ్యలో రోజులో కూడా. బాబా స్మృతిలో ఉండి నేను పనిచేస్తున్నాను. ड्रामा को जो कराना हमको तो पुरुषार्थ करना ही. డ్రామా ఏది చేయిస్తుందో అది చేయిస్తుంది అనడం కూడా రాంగ్. అదే డ్రామా చేయిస్తే చేస్తాంలే, డ్రామాలో ఉంటే వస్తాంలే క్లాస్కి, రాంగ్ అలా అనడం. మనం పురుషార్థం ప్రయత్నం అనేది చేసి తీరాలి కదా, చెయ్యకుండా కూర్చొని డ్రామాలో డ్రామా ఉంటే వస్తుంది, కరెక్ట్ కాదు. పురుషార్థి లేక మాట అలా రాకూడదు. अच्छा मीठे मीठे सीखी नदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग नमस्ते. बाबा नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, बुद्धि में याति की यात्रा से कर्मातीत अवस्था को पाना है. చదువు యొక్క సారము బుద్ధిలో గుర్తుంచుకుని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత అవస్థను పొందాలి. ఈ చదువు యొక్క సారం ఏంటి? రోజు రోజుకి బాబా మీద ప్రేమ పెరగడం, అన్ని విషయాలు కట్టిపెట్టి బాబా స్మృతి వైపు ఇంట్రెస్ట్ పెరగడమే చదువు యొక్క సారం. దానికోసమే రోజు వచ్చి కూర్చుంటాం, వింటాం. మనము చదువు యొక్క సారం బుద్ధులు గుర్తుంచుకొని స్మృతి యాత్ర ద్వారా కర్మాతీత అవస్థను పొందాలి. ऊंच पूजनीय बनने के लिए बाप का पूरा पूरा मददगार बनना है. పూజనీయులుగా తయారవటం కోసం బాబాకు పూర్తి సహయోగిగా తయారవ్వాలి. सेकंड पॉइंट, सत्य बाप द्वारा राइट रॉन्ग की जो समझ मिलती है उससे राइटियस बन जीवन बंध से छूटना है. मुक्ति और जीवन मुक्ति का वर्षा लेना है. सत्य में ना बाबा द्वारा राइट ఏంటి రాంగ్ తెలివి మీకు లభించిందో, ఈ తెలివి ద్వారా రైటియస్ గా సత్యముగా తారే జీవన బంధుదలవ్వాలి. ముక్తి మరియు జీవన్ ముక్తి యొక్క వారసత్వం తీసుకోవాలి అని చెప్తున్నారు బాబా. వరదాన్, ఈ రోజు మురళి నుండి వరదానము. आपस में स्नेह की लेन देन द्वारा सर्व को सहयोगी बनाने वाले सफलता भव. పరస్పరం స్నేహం ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా, పరస్పరంలో స్నేహం ఇచ్చిపుచ్చుకోవటం ద్వారా సర్వులను సహయోగిగా చేసుకునేటటువంటి సఫలతామూర్తులు కండి. ఏంటి ఈరోజు వరదానం? సఫలతామూర్తి భవ. అవి జ్ఞాన్ దేనే స్టేజ్ పాస్ కి अब स्नेह के लिए ఇప్పుడు జ్ఞానం ఇవ్వడం తీసుకోవటం అనే స్టేజ్ దాటిపోయారు, అయిపోయింది జ్ఞానం ఇవ్వడం. ఇప్పుడు ఏంటి? స్నేహం యొక్క ఇచ్చిపుచ్చుకోవటం జరగాలి. స్నేహం जो भी सामने आए संबंध में आए तो स्नेह
తీసుకోక ఆజాత సర్వకే స్నేహం వల్ల ఉంది. ఎవరు మీ ఎదురు వచ్చినా మీ సంబంధం వచ్చిన మరియు తీసుకోవాలి. దీనికి సర్వల స్నేహి అవటం, సర్వులకు లవ్లీగా అవటం అని చెప్తారు. ప్రియం అవడం, సర్వుల స్నేహి, సర్వుల ప్రియం కావటం. జ్ఞానదాన జ్ఞానం కర్ణ, జ్ఞానం తెలియని మనుషులే చేయాలి. लेकिन బ్రాహ్మణ్ పరివార్ में इस दान के महादानी बनो. కానీ బ్రాహ్మణ పరివారంలో స్నేహం ఇచ్చే ఈ దానం యొక్క మహాదానిగా తయారవ్వాలి. బయట వాళ్ళు వినరు కదా, మనం బ్రాహ్మణుని పట్టుకొని జ్ఞానం చెప్పాలి అంటే కాదు, స్నేహం ఇవ్వండి. సంకల్ప में भी किसके प्रति स्नेह के सिवाय कोई उत्पन्न हो. సంకల్పంలో కూడా ఎవరి పట్ల అయినా స్నేహం తప్ప ఇంకో భావం उत्पन्न कानिవ్వకుండా చూసుకోండి. जब सभी के प्रति स्नेह हो जाते तो स्नेह का రెస్పాన్స్ सहयोग होता है. ఎప్పుడైతే అందరి పట్ల అలాంటి స్నేహ భావమే మనకు ఏర్పడిపోతుంది, ఇంకో నెగటివ్ వచ్చే అవకాశం లేదు నా మనసులోనేనా. అప్పుడు ఏమవుతుంది, దాని రెస్పాన్స్ సహయోగం అనేది లభిస్తుంది. और सहयोग की रिजल्ट सफलता प्राप्त होती. మరి ఇక్కడ సహయోగం లభిస్తుంది, అక్కడ సఫలత అనేది లభిస్తుంది. స్లోగన్, एक सेकंड में वेद संकल्पం पर फुल स्टॉप लगा दो, यही తీవ్ర పురుషార్థ్. ఒక్క సెకండ్ లో వేద సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టేయండి, ఇదే తీవ్ర పురుషార్థం. ఒక్క సెకండ్ లో వేద సంకల్పాలకు ఫుల్ స్టాప్ పెట్టండి, ఇదే తీవ్ర పురుషార్థం. मातेश्वरी जी के अनमोल महावाक्य, मम्माई का अमूल्य महावाक्यालु. आजकल मनुष्य मुक्ति को ही मोक्ष कहते, वो ऐसे समझते जो मुक्ति पाते वो जन्म मरण से छूट जाते हैं. ये जो ముక్తిని మోక్షం అనుకుంటున్నారు. ముక్తికి వెళ్ళటం అంటే జన మరణాల నుండి విడుదలైపోతారు అనుకుంటున్నారు. జనం మరణం నా నా इसको సమస్య వహి ప్రారంధం అంతే. భక్తి మార్గంలో జన మరణాలు రాకుండా ఉండిపోవటమే ప్రారంధం అని అనుకుంటూ ఉంటారు. జన్మల రాకుండా ఉండిపోవడం, జన్మ రాహిత్యం పొందడం. जीवन मुक्ति फिर उसका समय से जो जीवन में रहकर अच्छा कर्म करते, जैसे धर्मात्मा लोग उनको जीवन मुक्त समझते हैं. జీవన్ ముక్తి అనేది ఏం అనుకుంటారంటే భక్తిలో, ఇప్పుడు ప్రస్తుత జీవితంలో మంచి కర్మలు చేస్తూ జీవించడం, ధర్మాత్మ, సాధు, మహాత్మ, స్వామి అలా ఉంటారు కదా. అలా సన్యాసులు అయిపోకపోయినా మంచి దాన ధర్మాలు, మంచి కర్మలు చేసి ధర్మాత్మని పిలువబడేలా దానిని జీవన్ముక్తులుగా ఉండడం అనుకుంటారు వాళ్ళు భక్తిలో. बाकी कर्म बंधन से मुक्त हो जाना से कोई समझते. अब ये है कि అప్రూవ్డ్. అయితే ఇక్కడ బాబా మనకి చెప్పేది ఏంటి, జీవన్ముక్తులు అవడం అంటే కర్మ బంధం ముక్తులు అవ్వడం, కర్మ చేస్తూ. ఇది కోటిలో కొద్ది మందికి అర్థమవుతుంది ఈ సబ్జెక్ట్, కర్మ బంధంల నుండి ముక్తులు అవ్వడం అనేది. వారి మతము, వారి అభిప్రాయాలు వారివి. लेकिन हम तो परमात्मा द्वारा जान चुके, जब तक मनुष्य पहले विकारी कर्म बंधन से मुक्त नहीं, तब तक आदि मध्य अंत दुख से छूट नहीं सकेंगे. तो इससे छूटना ये भी एक स्टेज है. కానీ మనం పరమాత్మ ద్వారా తెలుసుకున్నాం ఎంతవరకు మానవులు వికారి కర్మ బంధంలో ముందు, అంతవరకు ఆది మధ్య అంత్యం దుఃఖాల నుండి విడుదలవ్వలేరు. కాబట్టి దీని నుండి విడుదల ఇది కూడా ఒక స్టేజ్, కర్మ బంధంలో నుండి ముక్తులవ్వాలి. तो भी पहले जब ईश्वरीय नॉलेज को धारण करे तभी वो स्टेज पर पहुंच सके, और उस स्टेज पर पहुंचने में स्वयं परमात्मा चाहिए. అది కూడా ఈశ్వరీయ జ్ఞానము అర్థం చేసుకుని ధారణ చేయనంత వరకు కర్మ బంధన నుండి దూరమయ్యే స్టేజ్ కి చేరలేదు. కాబట్టి ఆ స్థితికి చేర్పించే పరమాత్మ స్వయం మన తోడు కావాల్సి ఉంటుంది. కర్మ బంధాల నుండి మనం ముక్తులు అవ్వాలంటే అతడు వచ్చినప్పుడే ఆ మార్గం మనకి దొరుకుతున్నటువంటి నాలెడ్జ్. క్యూంకి ముక్తి జీవన్ ముక్తి దేతేవా హై, ఎందుకంటే ముక్తి జీవన్ ముక్తి ఇచ్చే దాత అతడు.
वो भी एक ही समय आए सबको मुक्ति जीवन मुक्ति दे देते అది కూడా ఒక్క సమయం సంగమిగా అందరికి ఒకసారి ముక్తి జీవన్ ముక్తి ఇచ్చేస్తున్నారు बाकी परमात्मा को ये अनेक बार नहीं आते और ना कि ऐसा समझो कि परमात्मा ही सब अवतार धारण करते हैं परमात्मा ఈ కర్తవ్యం కోసం అనేక సార్లు దిగి రాడు పోనీ అతడు దిగి రాకపోయినా అతని అవతారం అతని యొక్క ఇంకో రూపం అవతరించి అని కూడా ఈ అవతారాలు తీసుకుంటారు అని పరమాత్మ ఈ అన్ని అవతారాలు ధరిస్తారని అనుకోకండి అని చెప్తున్నారు నమ్మ अव्यक्त इशारे स्वयं और सर्व के प्रति मनसा द्वारा योग की शक्तियों का प्रयोग करो मनसा द्वारा योग शक्तुల ప్రయోగం చేయండి మనసా సేవ బేహద్కి సేవ है ఎందుకంటే మనసా సేవ అనంతమైన సేవ అంటారు అన్లిమిటెడ్ సేవ जितना आप मनसा से वाणी से स्वयं सैंपल बनेंगे तो सैंपल को देखकर स्वतः ही आकर्षित होंगे ఎంత మీరు మనసా ద్వారా వాచా ద్వారా స్వయం శాంపుల్ అవుతారు శాంపుల్ ని చూసి స్వతహాగా ఆకర్షితులవుతారు सिर्फ दृढ़ संकल्प रखो तो सहज सेवा होती रहेगी కేవలం దృఢ సంకల్పం ఉంచుకుంటే చాలు సహజంగా సేవ జరుగుతూ ఉంటుంది నీ ద్వారా अगर वाणी के लिए समय नहीं तो वृत्ति से मनसा सेवा से परिवर्तन करने का समय तो है ना వాచా సేవ చేయడం సమయం దొరకకపోతే వృత్తి ద్వారా మనసా సేవ ద్వారా పరివర్తన చేసే సమయం అయితే దొరుకుతుంది కదా ఇలాంటి ఛాన్స్ అయితే దొరుకుతుంది కదా अब सेवा के सिवाय समय गंवाना नहीं నిరంతర యోగి నిరంతర సేవాదారి బను అందువల్ల ఇప్పుడు సేవ లేకుండా ఊరికే సమయం గడపకండి కానీ దొరికిందా మనసు సేవ చేయండి కూర్చొని నిరంతర యోగి నిరంతర सेवादारीగా తయారవ్వండి यदि मनसा सेवा करना नहीं आता तो अपने संपर्क से अपने चलन से भी सेवा कर सकते हो ఒకవేళ మనసా సేవ చేయడం అనేది రాకపోతే మీ సంపర్కం ద్వారా సేవ మీ నడవడిక ద్వారా కూడా సేవ చేయొచ్చు అది కూడా సేవనే ఈ సంపర్కంలో వచ్చే వాళ్ళకి మీలో ఒక మంచి గుణాలను అనుభవం చేయించు మంచి బిహేవియర్ మీరు వాళ్ళకి అనిపించాలి నిజంగా వీళ్ళు దేవత అని కదా నడవడిక ద్వారా ఇంకొక కవలికల ద్వారా సేవ అన్నారు బాబా టెన్షన్లు రాకుండా ఉండడం ఇంత విపరీత పరిస్థితుల్లో కూడా తేలికగా కనిపించడం ఎంత ఎక్కువ బాధ్యతలు మీ తలపైన ఉన్నా మీరు హర్షితంగా ఉండడం తేలిక ఉండడం ఇవన్నీ ఏంటి నడవడిక ద్వారా ఈ ముఖ కవలికల ద్వారా సేవ చేయటం ఎన్ని రకాలు బాబా చెప్తున్నాను మాటలతో జ్ఞానం చెప్పలేరు లేదా చెప్పడానికి మీకు ఛాన్స్ దొరకట్లేదు మనసా సేవ ఉంది మనసా సేవ కూడా చేయలేకపోతున్నాను నడవడికి మంచిగా ఉంచుకోండి అందరితోని మాట మర్యాద మాట ఏమంటారు లౌకికల మాట మంతి అంటారు అంటే మాట నడవడిక మంచిగా ఉంచుకోండి కదా దీంతో కూడా సేవ జరుగుతుంది నిరంతరం జరిగే సేవ అంటే ఇది జ్ఞానం అంటే గంట చెప్తా అరగంట చెప్తాను కానీ నడవడిక అనేది కూడా నిరంతరం ఉంటుంది నడవడికతో సేవ మనసు సేవ కూడా ఎప్పుడంటే అప్పుడే చేయొచ్చు అలాగే ఏ పని చేస్తున్నా ఇంకొకటి అది కూడా సేవ జరుగుతుంది ఎందుకంటే మన చుట్టూ వైబ్రేషన్స్ ఉంటాయి అచ్చా ఈరోజు ముఖ్యమైన పాయింట్ పురుషోత్తమ సంగమయుగం కళ్యాణకారి యుగము పురుషోత్తములు అవ్వాలి ప్రయత్నం అనేది చేయకుండా డ్రామాలు ఉంటే అవుతుంది కుదరదు కష్టం అనేది ఉంటుంది దీపానికి తుఫాన్కి మధ్య వచ్చే యుద్ధంలా మాయకమైన యుద్ధం బలహీనుడు బలశాలి మధ్య జరిగే యుద్ధంలా జరుగుతుంది కష్టం ఉంటుంది అయినా కష్టం తీసుకోవాలి పురుషార్థం చేసి తీరాలి డ్రామాలో ఉంటే అయిపోతుందంటే అది దాన్ని బాబా అల్బేలపన్ అంటారు అశ్రద్ధ సోమరితనం
సఫలతామూర్తి బాబా వరదానం ఇచ్చే దానికోసం కేవలం స్నేహం తప్ప వేరే భావం లేకుండా ఇవ్వండి. అజ్ఞానినైనా జ్ఞానినైనా, అజ్ఞాని అంటే లౌకిక మానవులకి జ్ఞానము స్నేహం ఇవ్వాలి, బ్రాహ్మణ పరివారానికి స్నేహం ఇవ్వాలి. అప్పుడే సహయోగంతో సఫలత పొందగలరు మీరు అని చెప్తున్నారు బాబా. యుద్ధ సంకల్పాలకు సెకండ్లో పెట్టడం నేర్చుకోండి. ఇదే తీవ్ర పురుష. ఓం శాంతి. मंगलमय संगमयुग, ये जीवन श्रेष्ठ बनाता है। मैल उतारे मन के सारे, पावन सबको बनाता है। मंगलमय है संगमयुग, ये जीवन श्रेष्ठ बनाता है। मैल उतारे मन के सारे, पावन सबको बनाता है। कर्मातीत अवस्था पाए, याद करे जो बाबा को, ऐसे बच्चों को सतयुग में पद ऊंचा मिल जाता है। मंगलम है संगमयुग, ये जीवन श्रेष्ठ बनाता है। मैल उतारे मन के सारे, पावन सबको बनाता है। स्नेह रखे एक दूजे से, सहयोग सदा करते जाए। जीवन को महकाने का फिर वक्त सुनहरा आता है। मंगलमय है संगमयुग, ये जीवन श्रेष्ठ बनाता है। मैल उतारे मन के सारे, पावन सबको बनाता है। विश्वास जगा है मेरे मन में, नई उमंगे आई हैं। सुनकर मुरली बाबा की, ये मन मेरा हर्षाता है। मंगल है संगमयुग, ये जीवन श्रेष्ठ बनाता है। मैल उतारे मन के सारे, पावन सबको बनाता है। मंगलमय है संगमयुग, मंगल है संगमयुग, मंगलमय
मंगल है संगमयुक्त